నమస్తే, నేను మోనిక. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్ కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణాలు మారతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉన్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపై పూర్తి విశ్లేషణతో పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. వైసీపీ దీక్షా శిబిరాలపై దాడుల ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. విజయవాడ ఘటనకు సంబంధించిన వీడియోలను ఎక్స్ వేదికగా షేర్ చేసిన జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సి 2025 ప్రశ్నపత్రం లీక్, నియామకాల్లో అక్రమాలపై సిబిఐ విచారణ కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై దాడి జరిగిందని జగన్ ఆరోపించారు. ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి నిరసనలను అణచివేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతపై రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడులు చేశారని, మహిళలపై కూడా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దీక్షా శిబిరాలపై దాడులు, నాయకుల నిర్బంధాలు జరిగాయని జగన్ పేర్కొన్నారు. డిఎస్సి ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని చెబుతున్న ప్రభుత్వం సిబిఐ విచారణకు ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు. నియామకాల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, పెండింగ్లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని చెల్లించాలని జగన్ డిమాండ్ చేశారు. దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చేమో కానీ డిఎస్సి లీకేజ్, అక్రమాలపై పోరాటాన్ని ఆపలేరని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వైసీపీ దీక్షా శిబిరాలపై దాడుల ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అసలు వైసీపీ దీక్షా శిబిరాలపై దాడులు ఎందుకు చేశారు? సో ఈ దాడులకు గల కారణాలేంటి? మౌలిక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా ఆందోళన చేస్తోంది. అందులో భాగంగా నిన్న ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా రిలే నిరాహార దీక్షలకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. నిన్న రిలే నిరాహార దీక్షల సందర్భంగా ఇటు విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ దీక్షా శిబిరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు మహిళలు, యువత కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అదే సమయంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందినటువంటి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీ దీక్షా శిబిరం దగ్గరికి రావడంతో పాటు ఆ దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో స్వయంగా బోండా ఉమాతో పాటు ఆయన మంత్రివర్గం కూడా పెద్ద ఎత్తున పాల్గొంది. దీంతో విజయవాడలో ఇటు వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున వాదులాట గానీ తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఒక విజయవాడలోనే కాదు, నిన్న మాజీ మంత్రి విడుదల రజని ప్రాతినిధ్యం వహించినటువంటి చిలకలూరిపేటతో పాటు ఇంకా అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రిలే దీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక ఈ రోజు రెండో రోజు కూడా విజయవాడలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దీక్ష చేసినటువంటి ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఈ రోజు కూడా విజయవాడలో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దీక్షా శిబిరాలను అడ్డుకోవడం పైనే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ పూర్తి ఎపిసోడ్ కి సంబంధించి సిబిఐతో విచారణ జరిపించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు నిరుద్యోగులకు ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో నిరుద్యోగ భృతి
చేస్తామని దాన్ని అమలు చేయమంటూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు దాదాపు 9,000 కోట్లు బకాయిలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా విడుదల చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డిమాండ్లు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అటు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు మాత్రం ఉద్దేశపూర్వకంగా నారా లోకేష్ ని కించపరిచే విధంగా ఆయన అవమానించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు, ఆరోపిస్తున్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారంటూ కూడా దీక్షా శిబిరాలను అడ్డుకునే ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తూ ఉన్నారు. ఇక నిన్న ఈ రోజు జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్స్ వేదికగా నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో విజయవాడలో ఆ సంఘటనకు సంబంధించినటువంటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఆయన ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు తన కుమారుడిని కాపాడుకోవడం కోసం ఈ విధంగా హింసా రాజకీయాలను హింసాయుత మార్గంలో నడిపిస్తూ ఉన్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శాంతియుతంగా చేస్తున్నటువంటి దీక్షల పైన తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దాడులను కూడా ఆయన ఖండించారు. అంతేకాకుండా మెగా డిఎస్సికి సంబంధించి నిజంగా ఎలాంటి అక్రమాలు జరగలేదని మీకు నమ్మకం ఉంటే దీనిపైన ఖచ్చితంగా సిబిఐ చేత విచారణ జరిపించాలంటూ కూడా జగన్ మరోసారి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మంత్రి నారా లోకేష్ కూడా తన పదవికి రాజీనామా చేయాలంటూ కూడా ఆయన ఎక్స్ వేదికగా కోరారు. ఇక అంతేకాకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు, నిరుద్యోగ భృతి నిధులు కూడా వెంటనే ఇవ్వాలి. ఇలా ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయాలని అడుగుతున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నేతల పైన ఈ అక్రమ కేసులు అయితే ఏవైతే ఉన్నాయో ఇవి సరికాదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం టీడీపీ కూటమి అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తుంది. ముఖ్యంగా ఇటు డిఎస్సీ అంశానికి సంబంధించి కావచ్చు, రైతుల అంశానికి సంబంధించి ముఖ్యంగా ఆక్వా రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, అదేవిధంగా ఇతర రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. వీటితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన పెడుతున్నటువంటి అక్రమ కేసుల విషయంలో కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారి దగ్గరికి వెళ్తూ ఉన్నారు, వారిని కలుస్తూ ఉన్నారు, వారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది ఇలా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన దాడులు చేస్తూ ఉన్నారు. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను మళ్ళీ అక్రమంగా కేసుల్లో పెడుతున్నారు, వైసీపీ వాళ్లే బాధితులైనప్పటికీ కూడా అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఈ మెగా డిఎస్సి అంశానికి సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తూ ఉందో ఈ ఆందోళన పైన దాడులు చేయడం కానీ, ఇలా పోలీసులు ఈ దీక్ష శిబిరాలను టెన్షన్ కలిగించే ప్రయత్నం చేయడం, ఇది అంతా కూడా సరైనటువంటి పద్ధతి కాదనేది జగన్ చెప్తున్నటువంటి మాట. అంతేకాకుండా ప్రభుత్వం ఇప్పుడు ఈ దీక్షలను, రిలే దీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ తమ పోరాటం ఎక్కడ ఆగదు, రానున్నటువంటి రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా జెన్జీ బయటికి వచ్చారు, యువత తమకు జరిగినటువంటి అన్యాయం పైన గలమెత్తారు, వారికి తగిన న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. అలాంటి యువత పైన దాడులు చేస్తూ ఉన్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్న విజయవాడలో ఇటు విద్యార్థుల పైన, మహిళల పైన రాళ్లు, కర్రలు, కోడిగుడ్డుతో ఏదైతే దాడి చేశారో ఈ దాడులన్నింటినీ కూడా ఖండిస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా చేసినటువంటి ట్వీట్ లో పేర్కొన్నారు. మొత్తంగా ఈ మెగా డిఎస్సి అంశానికి సంబంధించి ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది. 6వ తేదీ నుంచి 9వ తేదీ దాకా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు చేయాలని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా. రైట్ రమేష్, థ్యాంక్ యూ. Right, Ramesh, thank you.